హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోధిలక్స్. మనం మన కాలేజ్కి వస్తాం. మన కాలేజ్ నుంచి ఈరోజు సండే మార్కెట్కి వెళ్దామని ప్లాన్ చేస్తాం. మన ప్లానింగ్లో పాటుగా మనం బస్సు ఎక్కిస్తాం. బస్సు ఎక్కి అలా వెళ్తుంటే మా కాలేజ్ బయట మొత్తం వాటర్ ఫిల్ అయిపోతుంది అనమాట. ఎలా బస్సు ఎక్కామో లేదో అలా కాలేజ్ బయటకు వస్తాం. యాక్చువల్లీ ఏంటంటే నేను జాయిన్ అయ్యి 1 year అవుతుంది మా కాలేజ్లో జాయిన్ అయిన కాడి నుంచి నేను ఎప్పుడు బయటకు వెళ్ళదు అనమాట. ఈరోజు నేను పర్మిషన్ తీసుకుంటే ఇలా బయటకు వచ్చాను అనమాట. అక్కడి నుంచి నేను బస్సు ఎక్కానమాట. ఈ బస్సు టికెట్ వచ్చి 20 రూపాయలు. అలా బస్సులో కూర్చుండి మన అందం గురించి రోజు రోజు ఎంత అందంగా పెరిగిపోతుందని ఏంట్రా బాబు అనుకోండి లోపే మన స్టాప్ వచ్చేసింది అనమాట. సో ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టుగానే మన టీ నగర్ రీచ్ అయిపోయాం. ఇక్కడ అందరూ చాలా చీప్ అని చెప్పారు. మనం కూడా చూద్దాం ఎలా ఉంటాయో. సో ఫ్రెండ్స్, టీ నగర్ లోపలికి ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇటు నుంచి వెళ్ళాలి, చిన్న సందులోంచి వెళ్ళాలన్నమాట. కానీ అంతలోనే మన ప్లాన్ మారిపోయింది. ఇలా ఫ్రెండ్కి ఏదో అవసరం అంటే వేదికకి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. అదే మనం పోర్చెస్లోకి వచ్చాం. పోర్చెస్లోకి ఎందుకు వచ్చాం అనేది నాకు కూడా తెలియదు. ఆడే చూసుకుంటా అని చెప్పాడు. సీక్రెట్ రా, చెప్పకూడదని చెప్పాడు. సరేరా నీ ఇష్టం అని చెప్పనమాట నేను. ఇంతలోపు పోర్చెస్లో ఖాళీగా ఉన్నా అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాగా టైంపాస్కి వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను అనమాట. పోర్చెస్లో సరదాగా ఉంది కదా అని చెప్పి సరదాగా అన్ని చేసేస్తా ఉన్నాను. స్పెట్స్ పెడుతున్నాను, క్యాప్ పెడుతున్నాను, అన్ని చేస్తాను. చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నాను అనమాట ఇక్కడే. అలా పోతీస్లో ముందుకెళ్తుంటే మంచి మంచి టీ షర్ట్స్, బ్రాండెడ్, పేటరింగ్ లాంటి అన్నీ కనబడ్డాయి. చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా మనం అనుకున్నంత తక్కువలో ఏం లేవు. ఆఫ్టర్నూన్ 12:30 అయింది. ఫుల్ ఆకలి వేస్తుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మంచి బిర్యానీ చెప్పేసాను. మంచి దమ్ బిర్యానీ. బిర్యానీ తిన్న తర్వాత కడుపు మొత్తం చాలా వేడిగా ఉంది. అందుకని ఒక మంచి మొజ్జితో ఆర్డర్ పెట్టానమాట. అది కూడా సరిపోక ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అలా తింటూ వచ్చేసాను. ఫ్రెండ్స్, చెన్నైలో అందరూ చీప్ అది ఇది అంటారు కానీ మనం అనుకున్నంత ఏం లేదు. అంతా బొక్కే ఇక్కడ, ఏం లేదు ఇక్కడ. అలా టీ నగర్కి బాయ్ చెప్పేసి లాస్ట్గా ఒక వాటర్ మెలన్ జ్యూస్ తోటి ఇలా సండేని ఎండ్ చేస్తామట మేము.